ప్రైజ్ లార్డ్ అండి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు టీచర్స్ డే కాబట్టి ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలా టీచర్ అంటే ఒక గౌరవపదమైనటువంటి వృత్తి, ఉద్యోగం. మరి ముఖ్యంగా చెప్పాలంటే దేవుడుకి మానవుడు ఎంత భయం కలిగి జీవిస్తాడో, అలాగే తల్లిదండ్రులు అంటే ఎంత భయం కలిగి జీవిస్తాడో, అట్లాగే ప్రతి మనిషి కూడా తాను భయపడవలసింది తల్లిదండ్రులకు, దైవానికే కాదు కానీ అంతటి గొప్ప గౌరవం, భయం కలిగి ఉండాల్సిన టీచర్స్ కూడా. కారణం ఏంటంటే దేవుడు మనల్ని దీవిస్తే, తల్లిదండ్రులు మనకి ఆస్తిని, కుటుంబాన్ని అందిస్తే, టీచర్స్ అనేవారు మనకు విద్యను, అట్లాగే మనకు భవిష్యత్తును కూడా తీర్చిదిద్దేవారు. కనుక అంత గొప్ప టీచర్స్ని గౌరవించడం, సన్మానించడం అనేది ప్రతి ఒక్కరికి అది బాధ్యత. ప్రియులారా, ఈ టీచర్, మాస్టర్ అనేటువంటి ఈ పదాలు వినడానికి ఎంత బాగుంటాయో, అట్లాగే ఆ ఉద్యోగం అనేది అంత స్వీట్గా ఏమి ఉండదు. అది చాలా కష్టతరమైనటువంటి ఉద్యోగమే. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్ని లేకపోతే ఓ ముగ్గురు బిడ్డల్ని పెంచడానికి ఎంత ఇబ్బంది పడతారో మనందరికీ తెలుసు. కానీ అదే టీచర్ ఒక క్లాస్ రూమ్లో ఒక 50 మందిని, 100 మందిని వారికి బోధించడం, వారిని కూర్చోబెట్టడం అంత సులువైన పనేం కాదు. అది చాలా కష్టతరమైనటువంటి పని. అంత గొప్ప ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నటువంటి టీచర్స్ అందరినీ కూడా మనం అభినందించాలి. వారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత కూడా ఎంతో ఉంది. అంత మాత్రం కాదు, టీచర్స్ అనేవారు వారు కుటుంబాలు ఒక దగ్గర ఉంటాయి, వారు నిర్వర్తించే బాధ్యతలు వేరే ప్రాంతాల్లో ఉంటాయి. దూర దూర ప్రాంతాల్లో కూడా వారు వెళ్ళి విద్యను బిడ్డలకు బోధిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మనం చూసాం, మన్యం జిల్లాలో ఒక 2 ఉపాధ్యాయులు ఉదయకాలం విద్యను బోధిస్తూ సాయంత్రం వాళ్ళ స్కూల్ ముగించుకొని మరలా తిరిగి ఇంటికి వస్తుంటుండగా ఆ స్కూల్కి వాగు అడ్డు ఉంటే, ఆ వాగు దాటుతూ ఉంటే ప్రియులారా, ఆ వాగులో 2 ఉపాధ్యాయులు కూడా మరణించినట్టుగా, వారి జీవితాలు కోల్పోయినట్టుగా చూస్తున్నాం. కనుక ఉపాధ్యాయ వృత్తి అనేది ఎంత గొప్పదో అంతే ఇబ్బందులు కూడా ఆ వృత్తిలో ఉంటున్నాయి. ఆ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా ప్రభు పేరిట వారిని అభినందిస్తూ వారి కొరకు నిత్యం మేము ప్రార్థిస్తామని కూడా తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు, విద్య అనేది వికాసాన్ని కలిగించేది. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో హనుమంతు అనేటువంటి ఒక ఆయన సాక్ష్యం ఇస్తూ, ఆయన ఇప్పుడు ఎస్పీగా ఉన్నారు. ఆయన ఒకప్పుడు భిక్షాటన చేసుకునేవారంట. ఇంటింటికి తిరిగి ఆహారం కోసం వెతుకులాడుతూ తిరుగుతూ ఉండేవారంట. అలాంటి వ్యక్తి తన తల్లి ఆ బిడ్డను తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేసిన తదుపరి ఆ బిడ్డ అందులో చదువుకొని ఈరోజు ఏ ప్రాంతంలో అయితే భిక్షాటన చేసుకొని తిరుగుతున్నాడో అదే ప్రాంతంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఉంటున్నాడు. కనుక విద్య, టీచర్స్ అనేవారు అనేక మందికి వెలుగును, అనేక మంది యొక్క ఆ జీవితాలను తీర్చిదిద్దేవారిగా ఉన్నారని సమయంలో తెలియజేస్తున్నాను. అట్టి గొప్ప విద్యా వృత్తిలో ఉన్నటువంటి టీచర్స్ని అందరినీ కూడా అభినందిస్తూ, వారు మరింత విద్యార్థులను తీర్చిదిద్దుతారని కోరుకుంటూ, ఈ దేశ ప్రగతికి, లేకపోతే ఈ దేశంలో, ఈ ప్రపంచం మనుగడకు రైతు ఎంత ప్రాముఖ్యమైనవాడో, అలాగే ఈ దేశంలో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి అభివృద్ధి బాటలోకి వెళ్ళాలంటే, విద్యలో వికసించాలి అని అంటే ఉపాధ్యాయుల యొక్క పాత్ర కూడా అంతే ప్రాముఖ్యం. కనుక ఉపాధ్యాయులు లేనిదే అభివృద్ధి లేదు, వికాసం లేదు. కనుక అట్టి గొప్ప వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా అభినందిస్తూ, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించాలని మనసారా కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ టీచర్స్ డే.